సో లైఫ్లో ఒకటి మనీ ఇంపార్టెంట్. మనీ సంపాదించడం ముఖ్యమే, దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఖర్చు పెట్టడం ముఖ్యమే. డబ్బు ఎప్పుడైతే నీ దగ్గరకు వస్తుందో అప్పుడు అమ్మాయిలు వస్తారు, గుర్తుంచుకో. సో లోయాలిటీ లేదు, బొంగు లేదు. సో ప్రతి అమ్మాయి చూజ్ చేసుకుంటే ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో, ఎవరి దగ్గర అయితే సంపద ఉంటుందో వాడిని చూజ్ చేసుకుంటుంది. లోయాలిటీ లేదు, ఏం లేదు. అందరు అంటారు అందరు అమ్మాయిలు అదే విధంగా ఉంటారు, కొందరు అట్లా ఉంటారంటే తప్పు. ఒక్కసారి మీరు ఆలోచించరు. ఇప్పుడు మీరు డబ్బు లేని వ్యక్తిని చూస్తారు, డబ్బు లేని వ్యక్తిని చూజ్ చేసుకుంటారా? మరి డబ్బు లేని వ్యక్తిని పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు కదా. మీరు కంఫర్ట్ జోన్ చూస్తారు. ప్రతి అమ్మాయి అంతే, అలా తప్పలేదు. ప్రతి అమ్మాయి కంఫర్ట్ జోన్లో ఉన్న వ్యక్తిని, లైక్ అధికంగా సంపాదించే వ్యక్తిని చూజ్ చేస్తారు. అది అలా స్వార్థం, అది కరెక్టే, నేను తప్పంటలే. కానీ మీరు అలా ఫిక్స్ అయినప్పుడు ఇంకొకటి జీవితం నాశనం చేయొద్దు. ఇంకొకటి జీవితంలోకి వెళ్ళి వాడితో ఉండి వాడిని సఫర్ చేసి చివరికి వేరే వ్యక్తితో వెళ్ళడం అది తప్పు. మీరు ఒకరు చూజ్ చేసుకోవాలి. ఎవడైతే సంపాదిస్తాడో వాడినే చేసుకుంటే, వాడినే చూజ్ చేసుకుంటూ ఉండాలి. కానీ ఇంకొక వ్యక్తితో ఉండి వాడి జీవితాన్ని నాశనం చేసేది కరెక్ట్ కాదు. ఓకే. అండ్ ఇంకొకటి అందరికి చెప్తున్నా, డబ్బు ఎవడు సంపాదిస్తాడో అబ్బాయిల డబ్బు ఎవడైతే సంపాదిస్తాడో వాడినే చూజ్ చేసుకుంటారు అమ్మాయిలు. లోయాలిటీ లేదు, ఏం లేదు. ఆమె తప్పు కాదు, ఎందుకంటే ఆమె కంఫర్ట్ జోన్ చూసుకుంటుంది. అంటే మంచి షాపింగ్ వేసుకోవచ్చు, మంచి హస్బెండ్ తోటి ఉండొచ్చు, నచ్చినవి కొనుక్కోవచ్చు. అండ్ ఏమైనా హాస్పిటల్ ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏమైనా సో ఆ డబ్బులతోటి హెల్త్ మంచిగా చూసుకోవచ్చు. సో హెల్త్ అంటే బిల్లు అంటే హాస్పిటల్ బిల్లు కట్టి అండ్ మంచి క్యూర్ కావచ్చు అన్నట్టు ఆమె అన్నీ ఆలోచించి చూజ్ చేసుకుని, లేక వాళ్ళకి పుట్టబోయే పిల్లలు హెల్తీగా ఉండడానికి వాళ్ళకి సరైన ఫుడ్ తీసుకురావాలంటే డబ్బు కావాలి కాబట్టి అన్నీ చూజ్ చేసుకుంటారు. అందుకే డబ్బున్న వ్యక్తిని చూజ్ చేసుకుంటారు. సో మగవాళ్ళు అంతా ఏం చేయాలి? డబ్బు సంపాదించాలి. ఆడవాళ్ళు డబ్బున్న వ్యక్తిని చూజ్ చేసుకుంటారు, అంతే. ఇదే ఫ్యాక్ట్. లోయల్టీ లేదు, ఏం లేదు, అంతే. సో డబ్బు ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాడిని చూజ్ చేసుకుంటారు, వాడిని పెళ్లి చేసుకుంటారు. ఒకవేళ డబ్బు లేని వాడిని పెళ్లి చేసుకున్నారనుకో, వాడితోటి ఎక్కువ రోజులు ఉండరు. లైక్ ఇప్పుడు మనం చూస్తున్నాం చూడు, వాడిని ఏమైనా అని వెళ్ళిపోవడం జరుగుతుంది, డైవర్స్ అని ఇచ్చి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇదే జరుగుతుంది, ఎందుకంటే మనీ ఇంపార్టెంట్. సో అందుకే ఏమంటారు, డబ్బు సంపాదించండి. ఎర్లీ స్టేజ్ నుంచి, చిన్న ఏజ్ నుంచి డబ్బు సంపాదించండి. చదువుకుంటా డబ్బు సంపాదించి ఒక జాబ్లో అన్న బిజినెస్ అన్న సెట్ కారి, అంతే. అమ్మాయిల జోలికి వెళ్ళకూరి. అమ్మాయిల జోలికి వెళ్ళారనుకో లైఫ్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ముందు సెటిల్ అయిన తర్వాత అమ్మాయి.